మరో వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూసేయండి. ఓట్ల రాజకీయంలకు గద్దరన్న, పార్టీల పువ్వులకు దారమైతదట పెద్దన్న. రక్తిగట్టిన లంచ్ అండ్ డ్రామా చూసి మార్కులేద్దామా? అవార్డులు తెచ్చిన పెళ్లి చూపులు మన తెలంగాణలో తోపులు. కిక్కుకు సత్తి మొక్కు. నీతో మాట్లాడా నేను రిమ్మల నెత్తి తిరిగేటోళ్ళతోనే మాట్లాడతా నేను. ఓ అన్న వేసినావు కరా బా థ్యాంక్స్ అన్న. సంఘంలో షరీక్ అయినావు అందులో ర్యాంకుల నీకు బాగా సౌమ్యం ఉన్నది. శబాష్ అన్న. అబ్బా చిన్నప్పుడు గద్దరన్న పాటిన పడితే బువ్వగిన్న కింద ఎత్తేసి బజార్లో కొరికేటోళ్ళం. దొరయ్యేందిరో ఈ పాట టేప్ రికార్డులు వస్తా అంటే పండ్లు పటపటా కొరికేటోళ్ళు. అన్న పాటింటుంటే మన బతుకులను ఎలవోసుకున్నట్టే అనిపించేది. ఏడుపు, బాధ, కోపం, ఆవేశం అన్ని కట్టలు తెంచుకునేది. కొందరైతే ఉరికిపోయి అడవిలో కలిసి అన్నలైనరు. గద్దరన్నను ఒక్కపారు చూస్తే చాలు అని అనుకునేదాన్ని చిన్నప్పుడు. కానీ మొన్న మన ఈ స్టూడియోలోకి వచ్చినప్పుడు గద్దరన్నతో ముచ్చట పెడతా అంటే చెప్పలేనంత సంబరమైంది. అన్నం మీద కాల్పులు జరిగి 20 ఏళ్ళు అయిందని ఒక మీటింగ్ పెట్టిండ్రు. ఆటపాటలతో అది ఎట్లా నడిచిందో ఓ పారి చూద్దాం. ఇరవై ఏళ్ల సంధి కడుపుల తూటాను మోస్తున్న 70 ఏళ్ల గద్దరన్న ఆటపాటకు అందరం సలాం కొట్టాల్సిందే. ఇక ఎర్ర జెండాకు ఆఖరి సెల్యూట్ చెప్పి నీలి జెండాను భుజానికి ఎత్తుకున్నాడు. నా ప్రాణం లాంటి నా మాతృ సంస్థకు నేను సెలవు తీసుకున్నాను. తుపాకీ గొట్టంతోనే రాజ్యాధికారం సాధ్యమని కొట్లాడిన గద్దరన్న బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పదని తెలుసుకుండు. నా ఓటు ఆమోద్ చేసుకున్నా. ఓట్లు వేయొద్దని చెప్పాను. ఎవరికన్నాను? ఈ ఓట్లని దోసుకునేటోనికన్నాను. అందుగురించి ఇప్పుడు మీ ముందు నేను ప్రజల దగ్గరికి పల్లె పల్లెకు మీ ఓటునే ఇస్తున్నాను పోతున్నాను. ఆ ఓటు చైతన్యం ఇవ్వాలి. అన్నయ్యగా పార్టీ పెడతాడు, ఎలక్షన్లో నిలబడతాడు అని ప్రచారం జరుగుతుంది కదా. కొత్తగా పార్టీని పెట్టాడట. దగ్గర సిద్ధాంతాలున్న పార్టీలను కలుపుతా అని ముంగటికొచ్చిండు. ఈ పూలే అంబేద్కర్ భావాలు, మార్క్స్ జ్ఞాన సిద్ధాంతం భావ సంఘటన పార్టీలతో నేను పార్టీ పెట్టడం కాదు, వాటిని అల్లడానికి నేను పూలల్లో దారమైతనని మీ కాళ్ళకు దండం పెట్టి చెప్తున్నాను. అట్లని అధికార పార్టీకో ప్రతిపక్షానికో జై కొట్టలేదని డప్పుదరు వేసి మరీ చెప్పిండు. పాలక పక్షం ప్రతిపక్షం కాదు, నాది ప్రజల పక్షం. పాటతోని పల్లె పల్లెకు తిరిగి పబ్లిక్ ని చైతన్యం చేసేందుకు వస్తున్నాడు. పల్లె పల్లెకు పాట ఢిల్లీకి ఎసరు పెట్టాలి కొట్టు. ఇప్పటి పోరగాళ్ళు ఎట్లా తయారైన రోజు చెప్పుకుంటా గట్టిగానే అరుచుకున్నాడు. నువ్వు 30 ఏళ్ళోడో 20 ఏళ్ళోడేమో సెల్ ఫోను నిల్ ఫోను నెట్ చూసుకుంటా లవ్ చూసుకుంటా పండుకో. నేను 70 ఏళ్ళని కొట్లాడాలన్నా కొట్రని. అప్పట్లో ఎర్ర జెండాకు పాటైన గద్దరన్నం చూసినాం. అటెంకా తెలంగాణకు ధూమ్ధామైన గద్దరన్నం చూసినాం. ఇక ఓట్ల రాజకీయాన్ని ప్రచారం చేసే గద్దరన్నం చూడబోతున్నాం. ఏం భాష అయ్యానిది? చక్కగా మాట్లాడరాదా? అసలు మీ తెలంగాణ యాస కూడా ఒక యాసనేనా? అబ్బో మీరేం మాట్లాడతారో ఎవరికి అర్థం కాదు. ఇగో ఇట్లా అవమానం చేసేటోళ్ళు సినిమాలల్లా రౌడి గుండగాలతో వాళ్ళకిద్దరు మన భాషను కమిడియన్లతోని నవ్వుకునే భాషను చేసిండ్రు. ఎంత ఎక్కిరియాలో అంత ఎక్కిరిచ్చిండ్రు. కానీ నవ్విన నాపచేనే వండుతుంది అన్నట్టు ఇవాళ మన తెలంగాణ భాష దేశం మొత్తం మారిపోయింది. పెళ్లి చూపులు సినిమాకి ఫస్ట్ సూపులనే పడిపోయిండ్రులా జాతీయ అవార్డులు ఇచ్చేటోళ్ళు. పెళ్లి సూపుల నాడే వరపూజ జరిగి లగ్గమైనంత ఖుషి అయిండ్రు. రెండు జాతీయ అవార్డులు ఇచ్చిర్రు. ఒకటి ఉత్తమ తెలుగు సినిమా, రెండోది ఉత్తమ మాటలు. మళ్ళీ ఎట్లుంటాయి సినిమాల మాటలు? మొత్తం తెలంగాణ ఊరి ముచ్చట్లే. ఇంత మంచి సినిమాని తీసింది మన వరంగల్ పిల్లగాడు తరుణ్ భాస్కర్ అన్న. పెళ్లి సూపులు సినిమాకి డైరెక్టర్ అయిననే, మాటలు రాసింది కూడా అన్ననే. ఎప్పటికైనా మనోడు తోపు డైరెక్టర్ అవుతాడనే మొదలు తీసిన సైన్మా అనే సినిమాను మన V6 స్టూడియోలో రిలీజ్ చేసినాం. అప్పట్లా తెలుగు సినిమా కంపెనీలా మేమే తోపులమని ఫీల్ అయ్యేటోళ్లకు తెలంగాణోడి పవర్ ఏందో చూపించినామన్నా. సాన్స్ ఇయ్యాలగాన్ని మనోళ్ళు కూడా ఇరగదీస్తారు. దేశం లెవెల్లా మన దమ్ము చూపించిన భాస్కర్ అన్నకు శనార్థులు. ఆల్ ది బెస్ట్ అన్న. తెలంగాణ యాసలోనే మాట్లాడాలి, ఈ హైదరాబాద్ యాక్సెంట్లోనే మాట్లాడాలి. మనము ఫ్రెండ్స్తో కానీ మన ఇంటి వాళ్ళతో కానీ ఎలా మాట్లాడతామో అలా మాట్లాడారు.
అండ్ దట్ ఓన్లీ వర్క్ డన్ అనిపిస్తుంది. ఇప్పుడేం భయం రెండేళ్ళు అవుతుంది కదా లవ్ అని ఇవి అబ్బా బిత్తిరిదానా నీ వల్లనే అయింది అంతగా నమ్మలు ఇవ్వాలా. అయ్యా నేనేం చేసిన బాబా నువ్వే వచ్చి మొత్తం ఆగం పట్టించినావు. ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ఇక్కడ మతానికో పార్టీ, కులానికో పార్టీ, ప్రాంతానికో పార్టీ, ప్రతి పార్టీకి ఒక జెండా, ఎజెండా, పార్టీకో చరిత్ర, ఆ చరిత్రను తిరగరాసేది ఇంకో పార్టీ. అంగీలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చే గొప్ప ప్రజాస్వామిక దేశం మన భారతదేశం. పార్టీ సిద్ధాంతాలు ఆశయాల కంటే పార్టీని పవర్లకు దేవాలే అనే ఆశతోనే బతుకుతున్న దేశం. అమ్మో ప్రసంగం జరంత ఎక్కువైంది కదా, అసలు వార్తల కోదాం ఇక. పువ్వులలో పెద్ద పువ్వు అంటే కమలం పువ్వు, పార్టీలలో పెద్ద పార్టీ కూడా కమలం పార్టీ. 11 కోట్ల మంది బీజేపీలో షరీకైండ్రట. దేశంలోనే కాదు దునియాలనే పెద్ద పార్టీగా కొత్త రికార్డు కొట్టేసింది. సభ్యత్వ నమోదు ప్రోగ్రాం పెడితే చింపిస్తందుకు బుక్కులు చాలతలేవట. మోడీ సారు ప్రధానమంత్రి అయ్యే వరకు ఉత్త 2 కోట్ల మంది కార్యకర్తలే ఉండేనట. అటెంకా అమిత్ షా సారు మోడీ సారు కలిసి 3 ఏళ్లు కాకముందుకే 9 కోట్ల మంది చేతులలో పువ్వులు పెట్టిండ్రట. మస్తు గిరేట్ కదా. దేశంలో 13 రాష్ట్రాలలో పవర్లున్నది ఇప్పుడు. 281 మంది ఎంపీలు, 1398 మంది ఎమ్మెల్యేలతోని దూసుకుపోతుందట బీజేపీ పార్టీ. అయినా పార్టీల అధికారికంగా చేరినోళ్ళు 11 కోట్ల మందే కావచ్చు, కానీ దేశంలో 100 కోట్ల మంది పువ్వు గుర్తుకే చేకూరుతుండ్రు. దానికి మొన్న జరిగిన ఎలక్షన్లే సాక్ష్యం. నేను మొన్న పేపర్లో ఒక వార్త చదివిన, దయచేసి నాకు లంచం ఇయ్యరాదు అని కేరళ రాష్ట్రంలో ఒక ఆఫీసర్ బోర్డు పెట్టుకుండు. అది చదువుతుంటే నాకైతే చిత్రం అనిపించింది. ఆ వార్తను రాస్తందుకు మా వాళ్ళు వీడియోలు ఫోటోలు ఎంత దేవులన్నా దొరకలే. ఆఖరికి చిన్న ఫోటో దొరికింది కానీ అది కూడా చక్కగా కనిపిస్తలేని వార్త రాయలేదు. కానీ దాన్ని మించిన లంచం వార్త ఇలా మన తానే జరిగింది. ఫోటోలే కాదు వీడియోలు కూడా ఉన్నాయి. ఎవరైనా లంచం అడుగుతుండ్రని పోలీసులకు కంప్లైంట్ చేస్తారు, కానీ గీసారు నాకు గిన్న లంచం ఇస్తుండు అని కంప్లైంట్ చేసిండు. కావాలంటే చూడుండ్రి. ఆయన లంచం ఇస్తుండు, ఈయననేమో నాకొద్దు నేను పోలీసులకు చెప్తా అని ఫోన్ కొట్టిండు. నాకే లంచం ఇస్తావా పా స్టేషన్కి పోదాంపా అని దోలుకపోతా అంటే నడిమిట్లనే మాయమైండు మనోడు. అసలు ముచ్చట ఏంటంటే కరీంనగర్ బస్టాండ్లా అన్నకు ఒక దుకాణం ఉన్నదట. కంపెనీ నీళ్ళ బాటిల్ అమ్ముతున్నా అని పర్మిషన్ తీసుకొని లోకల్ వాటర్ బాటిల్ అమ్ముతా అంటే సర్కార్ ఆఫీసర్ వచ్చి దుకాణానికి తాళం పెట్టిండట. ఇక డైరెక్ట్గా ఆఫీస్కి పోయి, అగో సారు నువ్వు అడిగిన 10,000 లంచం మొన్న 40,000 ఇచ్చినా కదా, ఇక ఈడికే తుర్తివాడి సారు నీ కాలు మొక్త సారు అని బతిలాడుకుంటా ఇంకో మనిషితోని సీక్రెట్గా వీడియో తీపిచ్చిండు. ఆఫీసరు జరంత స్ట్రిక్ట్ ఉన్నట్టున్నాడు. మనోని ఓవర్ యాక్షన్ చూసి పోలీస్ స్టేషన్కి దోలుకపోతా అంటే నడిమిట్లనే పరారైండు. చేసింది చాలక సార్ నన్నే లంచం అడిగిండు అని ఈ వీడియోలో మొత్తం బయట పెట్టుకుండు. కానీ పుసుక్కున్న ఆఫీసర్ కనుక 10,000 తీసుకుంటేనా ఇక సార్ కుండుపో ఏం ఐడియా చేసినావన్నా. నమస్తే కాకా. కాకా కారు వస్తున్నాయి ఇక్కడ జరు వేసుకుంటా ఫుడ్ మీకింత వేసుకుంటా మంచిగా రాగు వేసుకో అందరికి ఎలా పంచుతా. సత్తిగా పువ్వులు ఇస్తున్నావేందిరా అన్నా? ఏం నడుస్తా నీకు ఫోటో రాబీరా వేసుకుంటావా? ఈ పువ్వు తీసుకో. ఒక్క నిమిట్ ఉండు. నడుస్తా దావత్లలా వేసుకో. ఎప్పుడు ఇరువర సంది మా సంఘంలో షరీక్ గాను నీకు ఒక పువ్వు కాదు 2 పువ్వులు ఇస్తా, తీసుకో వేసుకో. కొల్ల వేస్తున్నా. సత్తి సుక్కేంది ఆ పువ్వులు ఇచ్చుడేంది అన్నా? బీర్ నడుస్తా కోటరా అబ్బా తీసుకో తావు. ఫోటో నిండా తాగు. తాగి నడిపియకు 5 ఫుల్ పెడతారు నోట్లా. ఇవే ఏం పుట్టిందిరా నీకు? ఓ బారి ఇటు చూడు నా దిక్కు. ఏం చేస్తున్నావు నువ్వు? నీతో నేను మాట్లాడా. నువ్వు లెక్కకు రావు, పత్రానికి రావు. లెక్క లేని వాళ్ళతో నేను మాట్లాడా. దిక్కుమలిందా నువ్వు? ఏమిట్లో లెక్క కోసం రావు నువ్వు. ఫండ్కి మళ్ళీ లెక్కలన్నీ
నీకేం పుట్టారా షీపుడుతోని చేత్తను మూల గుడిసి పడేసినట్టు గట్ల పడేస్తున్నావేంది నన్ను నెత్తేమైనా తిరుగుతుందా ఏంది నీతో మాట్లాడా నేను రిమ్మల నెత్తి తిరిగేటోళ్ళతోనే మాట్లాడతా నేను ఓ అన్నా వేసినావు కరా బా థ్యాంక్స్ అన్న సంఘంలో షరీక్ అయినావు అందులో ర్యాంకుల నీకు భాగస్వామ్యం ఉన్నది శబాష్ అన్న అమ్మో ఈడు ఊగుతున్నాడు మాట ఎట్లనో వస్తుంది ఓ పోడా చెట్టుకల్లు ఏమన్నా తాగొచ్చినవారా చెట్టుకల్లు అయినాక తాగిన వాళ్ళందరినీ సన్మానించాలి తాగని వాళ్ళందరూ తాగమనాలి అదే చేస్తుంది ఇప్పుడు నీ అబ్బా ఏందిరా తోవ ఇట్లా కదులుతున్నది నీకేమాయరా తాగనోళ్ళకు కూడా తాగు నేర్పిస్తున్నావు ఎవరంట ఎందుకు పువ్వులు ఇస్తున్నావు మందు తాగుడు పోటీలల్లా ఫస్ట్ ర్యాంకు తెచ్చిండ్రాక ఒకటి 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 ర్యాంకులు మనకే వచ్చినాయి తాగిన వాళ్ళందరికీ మన ఇంట్లో బొంతలన్నీ గఫి పడేసి సల్మానం చేసిన సిగ్గు లేదురా నువ్వు తాగిందే కాక ఇంకా వాళ్ళకి నేర్పిస్తున్నావా పనేం లేదా నీకు అయినా గిరి యాంకులేంది మళ్ళా ఓకే సతాయిస్తుంటావు నువ్వు దిక్కుమాలి రాను నీ నుంచి రూపాయి పావులు ఆమ్దాని లేదు దేశానికి బడ్జెట్లా ఏమన్నమాట చా మరి తమరేం చేస్తున్నారో దేశానికి ఫాయిదా పొద్దంతా దేశానికి ఉపయోగపడ్డట్టు మాట్లాడుతున్నావు పెద్ద నువ్వు అన్నట్టు నీ వద్దనే పొద్దున్న దాకా ఏం ఉపయోగపడం పొద్దు మీకు ఇంత సేఫ్టీ సీసా గుట్టుక్కున మింగితే చాలు ఉపయోగపడుతున్నాము ఈటెల సార్కు పద్మరావు సార్కు బర్జెంట్కు అంతటా మళ్ళా ఈటెల సార్కి పద్మరావు సార్కి ఎట్లా ఫాయిదా అవుతున్నావు చిన్నప్పటి సంది బీడీలు సిట 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 జుట్టినావు ఒక నాడన్న బీడి గుట గుట తాగినావా ఒక బీరు లేరు కోటరు లేరు నాందా నా చెట్టుకల్లు నేను తాగుతున్నాను ఆయన కోటరు తాగినాడు ఈమెదా ఆమె కళ్ళు ఆమె తాగినది ఇక ఆఖరికి మిగిలింది నువ్వు నీ ముక్కిపోయిన సౌరము ఏమకా రాష్ట్రానికి నీ వల్ల ఉపయోగము ఓ మబ్బు మొగపోడా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ముచ్చటెంత చెప్పకపోతే సంపేస్తా బిడ్డ ఏమనుకుంటున్నావు ప్రతి ఏడాది పెట్రోల్ మీద పన్నులే ఎక్కువ వసూలు అవుతుండేనంట కానీ ఈ ఏడాది రికార్డు బిరెక్ కొట్టింది మందుల మీదనే పన్నులు ఎక్కువ వసూలు అయినాయి అంట పెట్రోల్ రికార్డ్ ని బ్రేక్ చేసుడేంది మందు ర్యాంకులేంది అప్పటిసంది ర్యాంకులు అంటున్నావు ఏం మాట్లాడుతున్నావు మాటలు కాదక్కయ్యా కోట్లు పెట్రోల్ మీద వసూలైన టెస్కులు 7,514 కోట్లు మందుల మీద వసూలైన టెస్కులు 8,320 కోట్లు చాలా ఇంకేమైనా కావాలనా గిదానికి కూడా తాగి సంబరాలు చేసుకోవాలని అయితే నిన్నేం చేయాలో నాకు అర్థమైతే లేదు ఈ ఏడే ఫస్ట్ టైం అంట పెట్రోల్ టెస్కును మందు టెస్కు బ్రేక్ చేసేసింది పోయినేడు కంటే 150 కోట్లు ఎక్కువ వచ్చిందంట టెస్కు సత్తిగా పెట్రోల్ కంటే మందు మీద పన్నులు ఎక్కువ వస్తే దానికి కూడా ఖుషినేనారా ఇదేం చక్కదనం రో ఏదన్నా చిన్న ఖుషి అనిపిస్తేనే మందు తాగుతాము అసొంటిని మందే టెస్కులలో ఫస్ట్ వచ్చిందంటే ఇంకా ఖుషి చేసుకుంటాం మందు తాగుతాం నీ తలకాయ పెట్రోల్ అంటే బండి నడిపేటోళ్ళకి అవసరం ఉంటది పన్నులు కూడా ఎక్కువ వస్తాయి మరి మందికి ఎందుకు వచ్చినాయిరా బండ్లు అంటే కొత్త కొత్త అల్కగా వస్తున్నాయి మైలేజ్ ఎక్కువ ఇస్తున్నాయి కానీ మనసులు అట్లా గారగారక్క ఫికల్లు ఎక్కువైపోయినాయి ఇట్లా తాగినాక జర్రసేపటికే మళ్ళా తాగుతున్నాం అందుకే ఫస్ట్ వచ్చినాం మంచిగున్నది పోనీ కథ దానికి కూడా సంబరం చేసుకుంటున్నావు ఏం ఫైదారా దాంతోని మందు తాగి ఫన్ను కడతాం తాగి బండి నడిపి ఫైన్ కడతాం పెట్రోల్ తాగిన బండి అరెస్టు మందు తాగిన మనిషి కూడా అరెస్టు 2 అరెస్టే ముందుగా నిన్ను అరెస్ట్ చేయాలరా కళ్ళు తాగా చాలా మాగం చేస్తున్నావు నువ్వు ఇంటికి రా నీ సంగతి ఏందో తెలుస్తుంది ఇంటికి ఎవడు వస్తాడా సపడదాకా ఇంటికో పెద్ద ఇంకా మీదకెళ్ళి నన్ను తిడుతున్నాడు దేశానికి ఏం ఫాయిదా లేదా నీడేదో వనకొచ్చినట్టు అక్క నీకు ఇంకో విషయం చెప్పాలి ఈ అల్ల పద్మరావు సార్ పుట్టిన బర్త్డే నాడు మంచి గిఫ్ట్ వచ్చింది కదా అక్క మనకు సార్ టీవీ చూస్తుండొచ్చునా ఓ సారు పుట్టిన బర్త్డే శుభాకాంక్షలు నేను ఇంటికి వస్తున్నా చెప్పనీకే అయ్యో నువ్వు పద్మారావు సార్నే పట్టినావు పద్మారావు సారు మీరేమనుకోకుండ్రి మావాడు చెట్టుకలు తాగొచ్చిండు ఈ ఏడు తెలంగాణ పన్నుల లెక్కలు చూసి ఈడు ఇట్లా చేసే దాని మీద పన్ను ఎక్కొచ్చే వరకు ఈడు ఆగమైపోయిండు ఓట్ల రాజకీయంలకు గద్దరన్న పార్టీల పువ్వులకు దారమైతదట పెద్దన్న రక్తి గట్టిన లంచ్ అండ్ డ్రామా చూసి మార్కులేద్దామా
అవార్డులు తెచ్చిన పెళ్లి చూపులు మన తెలంగాణలో తోపులు. కిక్కుకు సత్తి మొక్కు. నీతో మాట్లాడా నేను రిమ్మల నెత్తి తిరిగేటోళ్ళతోనే మాట్లాడతా నేను. ఓ అన్నా వేసినావు కరా బా థ్యాంక్స్ అన్న. సంఘంలో షరీక్ అయినావు అందులో ర్యాంకుల నీకు భాగస్వామ్యం ఉన్నది. శబాష్ అన్న. ఇక ఇవే ముచ్చట్లు పోయేస్తా మరి. టాటా.